ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆశ్రమంలో ఏదో ఒక చెట్టును తాకి వెళ్ళండి, ఆ శక్తి మీకు చార్జ్ అవుతుంది. అర్థమైంది? అలాగే ఇప్పుడు మీ అందరూ కూడా ఈ కూరగాయలను చూసారు, వచ్చే ఈసారి నుంచి మీరు ఎప్పుడు సమ్మేళన దగ్గరికి వచ్చినా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుందో వాళ్ళకి మీరు చెప్పండి ఏంటి, వాళ్ళకి నచ్చిన కూరగాయలు వాళ్ళు తీసుకురాగలని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కూరగాయలు కడిగేసి గోవులకు పెట్టాలి. వాళ్ళే పెట్టుకోవచ్చు. ఏ కూరగాయలు తీసుకురావచ్చు, ఏ పళ్ళు తీసుకురావచ్చు, ఇక్కడ లిస్ట్ ఉంది. అరటి పళ్ళు మాత్రం తీసుకురావచ్చు.